ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి అందుకే దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి ఈ దినము వాక్యంను మనం చూసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చూస్తే, ఇది మోషే ఇశ్రాయేలుకు దేవుని కరుణను వివరిస్తూ ఇక్కడ రాయడం జరిగింది. 31వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపో. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆజ్ఞలను పాటించమని హెచ్చరిస్తూ లేదా నాశనం చేయడని హామీ ఇస్తున్నాడు. ఇది దేవుని కనికరమును, విశ్వసత స్థితిని గుర్తు చేస్తుంది. ఈ వచనం ద్వారా దేవుని యొక్క దయ స్వభావాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన మన చేయి విడిచినట్టుగా ఉంటుంది, కానీ మన చేయి విడట్లే. పాపం చేయడం వల్ల మన చేయి విడుస్తున్నాడు, కానీ పాపాన్ని మనం సరి చేసుకుని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తే తిరిగి ఆయన మన చేయి పట్టుకొని మనం లేవనెత్తాం. కొన్ని సందర్భాలు చూస్తే మనం ఏ పాపం చేయకపోయినా సరే మనకి శ్రమలు, బాధలు, కష్టాలు వస్తున్నాయి. మనకి ఏంటి ఒత్తిడి వస్తుంది అని మనం ఆలోచించినప్పుడు సోదర, దేవుడు అవి ఎందుకు ఆ ఒత్తిడి, ఆ శ్రమల భారం, ఆ ఒక ఇరుకులో మనల్ని నడిపిస్తున్నాడంటే మనల్ని విశాలపరచడానికి, మనల్ని గొప్ప చేయడానికి, మనల్ని దీవించడానికి. కనుకే ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నీ చేయి నేను విడవను, నిన్ను నాశనము చేయను. నీ చేయి విడవను, నిన్ను నాశనం చేయను. చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే మరి పక్షిరాజు గెద్ద అన్నిటికంటే కూడా హైట్గా ఎగురుతుంది. బాగా ఆకాశంలో అన్ని పక్షుల కన్నా ఎక్కువ ఉన్నతమైనటువంటి ఎత్తుకి ఎగురుతుంటుంది. అదే పక్షిరాజు ఆ ఒక గెద్ద పిల్లల్ని మరి అది కన్న తర్వాత పిల్లలకి అవి ఎగరడం ఎలా నేర్పిస్తుంది? అన్ని పక్షుల్లా కాదు, కానీ ఎత్తుగా ఎగరడం ఎలా నేర్పిస్తుంది అంటే అన్ని పక్షుల కన్నా అన్ని గూడులు చెట్ల కింద పెడతాయి పక్షులు. కానీ పక్షిరాజు ఏం చేస్తుంటే బాగా ఉన్నతమైనటువంటి కొండల మీద బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో అది గూడు కడుతుంది, అక్కడ పిల్లల్ని పెడుతుంది. తర్వాత పిల్లలకి రెక్కలు మీద ఎక్కించుకొని ఏం చేస్తుంటే బాగా హైట్కి తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేస్తుంది. వదిలేసినప్పుడు అవి ఏం చేసుకుంటే రెక్కలతో కొట్టుకొని ఇదేంటి నా తల్లి నన్ను వదిలేసింది, నా తల్లి నన్ను వదిలేసాను అనుకుంటారు. కానీ కొట్టుకొని ఎప్పుడైతే నేలకి పడిపోయి తగిలేటప్పటికి గబగబా వచ్చి ఆ రెక్క చాచి మళ్ళా రెక్క మీద ఆ బిడ్డను పెడుతుంది, మళ్ళా పైకి తీసుకెళ్తుంది, మళ్ళా వదులుతుంది. ఎందుకంటే ఆ వదలడం ద్వారా ఈ లెక్కలతో కొట్టుకొని ఉన్నతమైన స్థితికి ఎదగడానికి నేర్చుకుంటారు. అదొక ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అంతేగాని ఆపద వస్తున్నప్పుడు కాపాడతాడు దేవుడు. అలాగే మనం ఎదగడానికి కూడా మనకి అన్ని రకాలుగా నేర్పిస్తాడు. ఆ నేర్పించే క్రమంలో ఆయన ఎన్నడూ కూడా నీ చేయి విడవడని మాత్రం తెలుసుకోవాలి. మనం నేర్చుకోవడానికి ఆయన మనల్ని విడిచినట్టుగా ఉంటుంది, కానీ ఆయన విడిచేవాడు కాదు. కనుక సోదర, ఆయన చేయి విడబాయుడు. నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి కష్టం వెనకాల కూడా గొప్ప దీవెన నీకు కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.